శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. 21వ రోజు పారాయణము. ఏకాదశాధ్యాయము. మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింపజేస్తున్న జలంధరునికి భయపడిన వారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు. సర్వదేవతాకృత విష్ణు స్తోత్రం. నమో మృత్యుకూర్మాది నానాస్వరూపాయ సదా భక్త కార్యదతాయార్తిహంత్రే విధాత్రాది సర్గస్తతిత్వంసకర్త్రే గదా శంకు పద్మాది హస్తాయతస్తేవు విధాత్రాది సర్గస్థితిత్వంసకర్తే గదా శంక పద్మాది హస్తాయతేస్తు రమావల్లభాయ సురనాంనిహంత్రే భుజంగారియానాయ పీతంబరాయ మకాదిక్రియాపాకకర్తే వికర్తే శరణ్యాయ తస్మై నతః సోవ్రతః సహ నమో దైత్య సంతాపితామర్త్య దుఃఖా చలధ్వంసదంభోళయా విష్ణువేతే భుజంగేళ తలే శయానాయార్కచంద్ర ద్వినేత్రాయ తస్మై నతస్మః. నారద ఉవాచ. సంకష్టనాశనం స్తోత్రమేతద్యసు పఠేన్నరః సకదాచిన్న సంకష్ట పీడ్యతే కృపయా హరహే. మృత్యుకూర్మాది అవతారాలను ధరించిన వాడువును సదా భక్తుల కార్యములు చేయుటయందు సంసిద్ధుడు అగువాడును దుఃఖములను నశింపచేయువాడువును బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపచేయువాడును గదా శంఖము పద్మము కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించిన వాడువును అగు నీకు నమస్కారముగుగాక. లక్ష్మీపతి రాక్షసారతి గరుడవాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడువును యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు సర్వరక్షకుడు నీకు నమస్కారమగునుగాక. రాక్షసులచే పీడింపబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపచేయుటలో వజ్రాయుధం వంటి వాడువును శేషసైనుడువును సూర్యచంద్రులనే నేత్రములు గలవాడువును అగు ఓ విష్ణు నీకు నమస్కారము పునర్నమస్కారము. ఇలా దేవతల చేత రచింపబడినది సమస్త కష్టాలను సయింపచేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తాడో వాని ఆపదలన్నీ ఆ శ్రీహరి దయ వలన తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరలా పురాటాలు ఆ చక్రపాణి చెవినబడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడై చెయ్యన తన శయ్య వీడి గరుడ వాహనంపై కదులుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది. దేవతలు నన్ను ఆశ్రయించారు, నేను వెడుతున్నాను అని చెప్పాడు. అందుకు ఆ ఇందిరాదేవి రవ్వంత చెలించిన దానై నాథా నేను నీకు ప్రియురాలనై ఉండగా నీవు నా తమ్ముని వధించుట ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది. ఆ మాటకు మాధవుడు నవ్వి నిజమే దేవి, నాకు నీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతని పొందిన వరాల చేత శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగిన వాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు. మహాబలి అయిన గరుడుని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘ శకలాల వలె చెల్లా చెదురై నేలరాలిపోసాగాయి. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధరుని యొక్క జెండాని రథచక్రాలను ధనసుని చూర్ణం చేసేశాడు. అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని కూడా వేశాడు. ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధారుడై ముందుగా గరుడుడి తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు. తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు. అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిటికిట పొడిచాడు. అక్కడితో
జలాదిసాయికి జలంధరుడికి బాహుయుద్ధం ప్రారంభమయ్యింది. ఆ భుజస్ఫాలనలకు, ముష్టిఘాతాలకు, జానువుల తాకిళ్లకి భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది. భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు, నీ పరాక్రమము నన్ను ముగ్ధుణ్ణి చేస్తుంది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి, బావా రమారమణ, నీవు నా యందు నిజంగా ప్రసన్నుడవైతే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండి పొమ్మని కోరాడు. తానిచ్చిన మాట ప్రకారము తారక్ష వాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు. సమస్త దేవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు. దేవ సిద్ధ గంధర్వాదులందరూ వద్ద ఉన్న రత్న సముదాయానంతటినీ స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళనందరినీ తన పట్టణంలోనే పడి ఉండేటట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు. ఓ పృథు చక్రవర్తి, ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలవుంచుకుని భూలోకమంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణు సేవా నిమిత్తంగా నారదుడు ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్ళాడు. ఏకాదశాధ్యాయము సమాప్తము.